सभ्युलारा, मोदी की गारंटी, मोदी की गारंटी यानी गारंटी के पूरा होने की गारंटी। इसलिए आज तेलंगाना के बीसी समाज के लोग भी उत्साहित है, क्योंकि बीजेपी ने यहां बीसी समाज से सीएम बनाने का वादा किया है। ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं, और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। మిత్రులారా, మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే అది గ్యారెంటీ. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారెంటీ. ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది. అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే. ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కూడా అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस ने ना बीसी समाज के लिए काम किया और ना ही दलितों के लिए कोई काम किया. आज जो बीआरएस है, पहले वो टीआरएस थी. इन लोगों ने वादा किया था कि तेलंगाना का पहला सीएम दलित होगा, लेकिन जब दलित वोट मिल गए तो केसीआर ने सीएम की इस कुर्सी पर खुद कब्जा जमा लिया. लेकिन इससे ठीक विपरीत बीजेपी हमेशा सामाजिक न्याय और सामाजिक सशक्तिकरण के लिए काम करती आई है. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను కానీ దళితులను కానీ ఏమీ కూడా చేయలేదనే విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానటువంటి హామీ ఇచ్చారు. కానీ దళితుల ఓట్లు రాగానే కేసీఆర్ స్వయంగా సీఎం కుర్చీని కైవసం చేసుకొని దళితులను మోసం చేశాడు. కానీ అందుకు భిన్నంగా సామాజిక న్యాయం, సామాజిక సాధికారత కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है. इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है. काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है. ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी. माडिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में
अफसरों से विस्तार से बात भी की है। మిత్రులారా, ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఈ అన్యాయాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తూ ఉన్నది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీం కోర్టులో ఈరోజు కొనసాగుతుంది. ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా అధికారులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా, తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు, అది ప్రసిద్ధి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది. కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గానే మారిపోయాయి. ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి. కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు. ప్రాజెక్టుల వ్యయం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు. నా కుటుంబ సభ్యులారా, किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान कामा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2,500 से 3,000 रुपए की पड़ती है, वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपए से भी कम में उपलब्ध करा रही है। మిత్రులారా, రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తున్నది. తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు
1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు. ఇతర దేశాల్లో 2,000 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియాని ఇచ్చి రైతులకు ఆదుకుంటున్న ప్రభుత్వము ఇది మోదీ గారి ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है. केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है. अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा. इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा. మిత్రులారా, గత కొన్నేళ్లుగా 1,30,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు మన ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతుల నుండి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది किसानों को आय के अतिरिक्त साधन मुहैया कराने के लिए भी केंद्र की भाजपा सरकार लगातार काम कर रही है. खेती किसानी से निकलने वाले कचरे से ईंधन बने, इसके लिए बायोफ्यूल प्लांट लगवाए जा रहे हैं. गन्ना किसानों की आय बढ़ाने के लिए पेट्रोल में इथेनॉल की ब्लेंडिंग बढ़ाई गई है. इथेनॉल प्लांट लगाए जा रहे हैं. ये तो शुगर केन हब है. आप लोगों को भी इससे बहुत लाभ होने वाला है. पशुपालकों को लाभ हो, इसके लिए गोवर्धन योजना चलाई जा रही है. 15,000 करोड़ रुपए खर्च करके केंद्र सरकार पशुओं का मुफ्त टीकाकरण भी करा रही है. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వము రైతులకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చేదానికి బయోఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ చెరుకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపి ఏ రకంగా ఇథనాల్ ప్లాంట్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది చెరుకు హబ్. ఇది మీరు కూడా దీనివల్ల చాలా ఇవాళ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నది. పశువుల రైతులకు మేలు చేసేందుకు గోవర్ధన్ యోజన పేరు మీద ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాం. 15,000 కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వము పశువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ కూడా అందజేస్తూ ఉన్నది. ना कुटुंब सभ्युलारा, तेलंगाना एक युवा राज्य है.